Our Father in heaven, grateful for today and the opportunity to be in this class. Father, bless us and help us to have the Spirit as we begin the class. Help her to understand and feel the Spirit to guide and know the things that we are going to discuss. Love you so much, Father. This is our prayer in the name of Jesus Christ. Amen. So, okay, so tabs. సో మీరు చూసారండి లాస్ట్ వీడియో? లేదండి, చూడలేదు నేను వీడియో అనేది. ఆహా. సో ఓకే మేడం, అయితే మీకు ఒక క్విక్ ఓవర్వ్యూ ఇస్తాను, అది వీలైనప్పుడు చూడండి. ఓకే అండి. సో Caesar Zipper game is a fun educational activity where students learn to encode and decode secret messages by shifting letters in the alphabet. For example, if you use a shift of 3, A becomes D and B becomes E and hello becomes Kahoot. Student can practice making and breaking these codes, helping them understand how basic secret codes work and improving their problem solving skills while having fun. సో ఎన్కోడ్ డీకోడ్ ఏంటంటే సింపుల్గా ఏం చేస్తారంటే, టు ఎన్కోడ్ ఈజ్ టు కన్వర్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ ఏ సీక్రెట్ కోడ్ ఆర్ ఎన్క్రిప్టెడ్ ఫార్మెట్ అని. దిస్ ప్రాసెస్ మేక్స్ ద మెసేజ్ unreadable to anyone who does not know how to decode it. For example, in the cashier shipper, shifting each letter by a certain number of places in the alphabet is a way to encode the message. So decode అంటే దాన్ని రివర్స్లో చేయడం. సో టు decode is to convert an encoded or encrypted message back into plain text. This process makes the message readable again in the Caesar shipper, shifting each letter back by the same number of places used to encode. It is how you decode the message. సో ఇక్కడ ఎన్కోడ్ డీకోడ్ అంటే సీక్రెట్ మెసేజెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం మనం. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్కోడ్ ద వర్డ్ హలో యూజింగ్ ద సీసర్ షిప్పర్ విత్ ఏ షిఫ్ట్ ఆఫ్ 3. సో ఇప్పుడు షిఫ్ట్ ఆఫ్ 3 అంటే ఏబిసిడి అలాగే 26 లెటర్స్ ఉంటే ఏ అనే ఏ నుంచి షిఫ్ట్ ఆఫ్ 3 అంటే ఏ నుంచి డి వరకు వెళ్ళిపోతుంది. అలాగే హెచ్ బికమ్స్ కే, ఈ బికమ్స్ హెచ్. కీబోర్డ్లో మనం ప్రెస్ చేయాలంటే షిఫ్ట్ ఆఫ్ 3 అని. అది కీబోర్డ్లో ప్రెస్ చేయవసరం లేదు మేడం. సో మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది షిఫ్ట్ ఆఫ్ 3 అంటే సారీ అండి, నేను అది పర్వాలేదు మేడం. సో ఓకే, నాకు యాక్చువల్గా టైం లేదు. నేను వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది, అందుకే నేను ఏమి పర్వాలేదు మేడం. చూడలేదు. సో ల్యాప్టాప్ ఆఫీస్లో వదిలేసాను అనుకుంటా, ఐప్యాడ్ ఆఫీస్లో వదిలేసాను. సరే, నేను చూసానండి ఒకసారి వీడియో. అర్థం కాకపోతే నేను చెప్తానైతే. లేదు లేదు మేడం, ఆఫీస్లో వదిలేసినట్టు ఉందండి మేడం ఐప్యాడ్. ఈరోజు తేలేదేమో. ఉంది, తెచ్చాను, ఇక్కడ ఉంది. సో సింపుల్గా ఎన్కోడ్ అంటే సింపుల్ ఇప్పుడు ఎన్కోడ్ అంటే ఇప్పుడు ఏ బి కనబడుతున్నాయి మేడం లెటర్స్, సిడి. షిఫ్ట్ ఆఫ్ 3 అంటే ఇక్కడ ఏ షిఫ్ట్ ఆఫ్ 3 అంటే ఏ బికమ్స్ డి అయిపోద్దని. బి షిఫ్ట్ ఆఫ్ 3 అంటే బి కాస్త ఈ అయిపోద్దని. సో అలాగే హెచ్ బికమ్స్ కే, ఈ బికమ్స్ హెచ్, ఎల్ బికమ్స్ ఓ, ఎల్ బికమ్స్ హో, ఓ బికమ్స్ ఆర్. సో హలో బికమ్స్ కహూర్ అనే అయిపోద్ది. సో హలో ఎన్కోడ్స్ టు కహూర్. డీకోడ్ అంటే దానికి జస్ట్ రివర్స్ బ్యాక్ టు హలో యూజింగ్ ఏ సీసర్ షిప్పర్ విత్ ఏ
షిఫ్ట్ అప్ షిఫ్ట్ అప్. 3. సో ఎన్కోడ్ అంటే టు కన్వర్ట్ అ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సీక్రెట్ కోడ్ ఆర్ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ టు కీప్ ద మెసేజ్ అన్రీడబుల్ టు అన్ఆథరైజ్డ్ పీపుల్. సో డీకోడ్ అంటే టు కన్వర్ట్ ఎన్కోడెడ్ ఆర్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ బ్యాక్ ఇన్ టు ద ప్లెయిన్ టెక్స్ట్ టు మేక్ ద మెసేజ్ రీడబుల్ అగైన్. అంటే సో దీనికి ఆపోజిట్ ఎన్కోడ్కి ఆపోజిట్ డీకోడ్ మేడం. ఓకే. సో అలాగే ఇక్కడ మీకు చిన్న ఇది చూడండి. ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసినవే రివ్యూ ఇవ్వడానికి చూసి చెప్పాను. అయితే అవి ఇప్పుడు నేను ఇస్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్ కానీ కాదు, తెలుసుకోవాలి. సో బట్ ఇప్పుడున్న గేమ్కి అయితే జస్ట్ ఇది ఫంక్షన్ నేమ్ మేడం, తెలుసు కదా మేడం ఈ ఫంక్షన్ నేమ్ అని. సో ఇందులో ఉన్నవి పారామీటర్స్. ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. వాటికి మనం అసైన్ చేసే వాల్యూస్ని, ఈ పారామీటర్స్ని మనం ఏమంటామంటే ఇన్పుట్స్ అంటాం. వాటికి అసైన్ చేసిన వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో మీకు వీలైనప్పుడు ఒకసారి ఆ వీడియో చూడండి మేడం. సో చూసినా చూడకపోయినా పర్లేదు, చూస్తే మంచిది. సో ఇప్పుడు ఈ కోడ్ బేసిక్ కోడ్ మేడం. ఫస్ట్ దీన్ని బట్టి మనం ఇప్పుడు ఎన్కోడ్ డీకోడ్ అనేది చేస్తాం. ఇందులో 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. సో మనం ఈరోజు పార్ట్ 1, పార్ట్ 2 మ్యాక్సిమం ఈ 2 ఫోకస్ చేద్దాం మేడం. నెక్స్ట్ క్లాస్ పీరియడ్లో ఈ 2 ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ 2 ఫోకస్ చేసేటప్పుడు సో ఆల్రెడీ మనం ఇక్కడ ఒక లిస్ట్ అనేది తీసుకున్నాను మేడం. సో లిస్ట్ అనే వేరియబుల్లోని లిస్ట్లోని A to Z వరకు లెటర్స్ తీసుకున్నాను. అలాగే డైరెక్షన్ అనే దాంట్లోని ఇన్పుట్ ఫంక్షన్ టైప్ ఎన్కోడ్ ఆర్ ఎన్క్రిప్ట్, టైప్ అండ్ డీకోడ్ టు డీక్రిప్ట్ అని. సో టెక్స్ట్లోని ఏంటంటే టైప్ యువర్ మెసేజ్, అది డాట్ లోవర్ మెథడ్ ఏంటంటే లోవర్ దాంట్లో కన్వర్ట్ చేసేస్తుంది. ఇప్పుడు షిఫ్ట్ ఈక్వల్ టు ఇన్పుట్ షిఫ్ట్ నెంబర్ కాబట్టి మనం ఆ నెంబర్ ఏదైతే షిఫ్ట్ చేస్తున్నామో 5 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది బేసిక్ కోడ్. అయితే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మేడం. సో మీరు కూడా ఇంటికాడ వీలైతే ఈరోజు 1 2 మనం చేసేస్తాం. 3 వరకు వస్తేప్పుడు సో 3లో చేస్తే 4కి వెళ్తారు. 4 అనేది ఫైనల్, 4లో చేయవలసింది. సో ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చాను. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయితే జస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. సో ఫస్ట్ ఆల్రెడీ మీకు చూపించాను కదా మేడం. షిఫ్ట్ అయితే ఇక్కడ క్రియేట్ ఎ ఫంక్షన్ కాల్డ్ ఎన్క్రిప్ట్. మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఆ ఫంక్షన్ నేమ్ ఎన్క్రిప్ట్ దట్ టేక్స్ ద షిఫ్ట్ అండ్ టెక్స్ట్ యాజ్ ఇన్పుట్స్. అంటే ఈ 2 పారామీటర్స్ ఫస్ట్. సో ఫస్ట్ స్టెప్ అది. రెండో స్టెప్ ఏంటంటే ఇన్సైడ్ ద ఎన్క్రిప్ట్ ఫంక్షన్, ఇన్సైడ్ ద ఫంక్షన్ షిఫ్ట్ ఈచ్ లెటర్ ఆఫ్ ద టెక్స్ట్ ఫార్వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెట్ బై ద షిఫ్ట్ అమౌంట్ అండ్ ప్రింట్ ద ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్. అది షిఫ్ట్ చేయాలి ఎంత మనం అమౌంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో అనుకోండి, HELLO హలో. షిఫ్ట్ 5 లెటర్స్ అనుకోండి, H బికమ్స్ N, E బికమ్స్ J, తర్వాత LL కాస్త QQ అయిపోద్ది, O బికమ్స్ T అయిపోద్ది. సో ప్రింట్ అవుట్పుట్, దానికి కూడా టెక్స్ట్ ఈజ్, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇది రావాలి. సో ఇక్కడ స్టాక్ ఓవర్ఫ్లో అనేది నేను యాడ్ చేశాను. ఇది ఇక్కడ సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తే గూగుల్లో మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే అక్కడ ఫిక్స్ చేయొచ్చు మీరు. సో బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ట్రై టు ఎన్కోడ్ ద వర్డ్ సివిలైజేషన్, కాల్ ద ఎన్క్రిప్ట్ ఫంక్షన్ అండ్ పాస్ ఇన్ ద యూజర్ ఇన్పుట్స్, యూ షుడ్ బీ ఏబుల్ టు టెస్ట్ ద కోడ్ ఎన్క్రిప్ట్ మెసేజ్. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్టుగా అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో ఈ ఫస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ డిఫైన్, ఫంక్షన్ ఏమేంటంటే ఇన్క్రిప్ట్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఆ ఫంక్షన్ లోపల మనం బయటకు వచ్చి ఆ ఫంక్షన్ లోపల దట్ టేక్స్ టెక్స్ట్ అండ్ షిఫ్ట్ యాజ్ ఇన్పుట్స్. అంటే మన ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇవ్వాలి. ఆ 2 ఇన్పుట్స్ని మనం ఏమంటామంటే పారామీటర్స్ అంటాం. ఒకటి ప్లెయిన్ టెక్స్ట్, ఇంకొకటి షిఫ్ట్ అమౌంట్. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్సైడ్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇన్సైడ్ ద ఎన్క్రిప్ట్ ఫంక్షన్ షిఫ్ట్ ఈచ్ లెటర్ ఆఫ్ ద టెక్స్ట్. ఎలా షిఫ్ట్ చేయాలి మనం ఈచ్ లెటరు అంటే మనం ఈ ఉన్న లెటర్స్ ఇప్పుడు అంటే ఈ లెటర్స్ని
షిఫ్ట్ చేయాలనుకోండి. సో ఈచ్ లెటర్ ఆఫ్ ద టెక్స్ట్ ఫార్వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెట్ బై ద షిఫ్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అనేసి అమౌంట్ అని ప్రింట్ ది ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్. అంటే మనం ఏదైనా ఒక ప్లెయిన్ టెక్స్ట్ తీసుకుంటే ఆ టెక్స్ట్ మనం ఇచ్చే షిఫ్ట్ని బట్టి షిఫ్ట్ అవుతుంది. మేక్ సెన్స్ మేడం? హ్మ్. ఇప్పుడు అండి. సో నేను ఏం చేస్తానంటే మరి అన్ని లూప్ త్రూ వెళ్ళాలి కాబట్టి మనం ఫర్ లూప్ ఇక్కడ యూజ్ చేస్తాను. ఇక్కడ ఫర్ లెటర్ ఇన్ సో ఇక్కడ మనకి కండిషన్ తెలుసు కదండి. అప్పుడు ఓకే. కరెక్ట్. కండిషన్ తెలిస్తే ఫర్ లూప్, తెలియకపోతే వైల్ లూప్ కదండి. అవును మేడం. హ్మ్. తెలిస్తే ఫర్ లూప్, తెలియకపోతే వైల్ లూప్. ఇప్పుడు ఏం చేసామంటే ఫర్ లెటర్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్, ఆ లెటర్ అనేది ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం. సో ఇక్కడ మీకు ఒక మెథడ్ చూపించాలి. ఆ మెథడ్ ఏంటంటే మీరు పైథాన్ లిస్ట్ లిస్ట్ ఇండెక్స్ మెథడ్, పైథాన్ లిస్ట్ ఇండెక్స్ మెథడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ ఇది క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ సో పైథాన్ లిస్ట్ ఇండెక్స్ మెథడ్లో ఫ్రూట్స్ యాపిల్ బనానా ఉంది, ఫ్రూట్స్ ఇండెక్స్ చెరీ ఉందనుకోండి. సో 2 అనే వచ్చింది, ఇది మనకు తెలుసు. అయితే ఇక్కడ మీరు ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఇది ఏంటంటే ద ఇండెక్స్ మెథడ్ రిటర్న్స్ ద పొజిషన్ అట్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ వాల్యూ అనేసి. అంటే సో ఇప్పుడు దీని మీనింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ బనానాని ఇచ్చాను కదా మేడం. ఇచ్చిన తర్వాత ఇక్కడ సో నేను బనానాని టైప్ చేసాను అనుకోండి మేడం, BANANA బనానా అంటే అప్పుడు మీకు 2 ఉన్నాయి అనుకోండి మేడం. సో ఫస్ట్ అక్కరెన్స్నే తీసుకుంటుంది. డూప్లికేట్స్ ఏ వాల్యూస్ వచ్చినా సరే ఇప్పుడు బనానా ఫస్ట్ అది ఏ ఇండెక్స్లో ఫస్ట్ మనకి ఎపీర్ అయింది దాన్ని తీసుకొని మిగతా అన్నిటిని డిలీట్ కాదు మేడం, దాన్ని వర్డ్ ఏమంటారంటే ఇగ్నోర్ చేసేస్తుంది. సో బనానా అని ఇక్కడ వచ్చింది, బనానా 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 అని వచ్చింది. సో అలా సో ఒక క్లాస్ ఉంటుంది మేడం, వేరే వాళ్ళతో కంబైన్ చేసి ఉంటుంది. పైథాన్ క్లాస్ కాదు, SQL ఉంటుంది మేడం. అది అందరికీ కామను, అంటే ఫుల్ స్టాక్ అదే పైథాను మెరైన్ స్టాక్ వాళ్ళకి అందరికీ ఆ క్లాసు కామన్గా ఉంటుంది. సో అది చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ దానికి నోట్స్ అది ప్రిపేర్ చేశాను మేడం. ఒక 1 డేలో అయిపోద్ది మేడం. అంటే నేను ఇంకా సింప్లిఫై చేశాను, అది చేస్తే అయిపోద్ది. జస్ట్ చూసుకుంటే మీకు వస్తుంది. సో అది SQL గురించి చెప్తుంది. సో ఈరోజు ఒక బ్యాచ్కి అయిపోయింది మేడం SQL. ఓకే. అంటే అందరినీ కలిపి చెప్తారు కదండి SQL మాత్రం? ఓన్లీ తెలుగు వాళ్ళకి మేడం, ఓన్లీ ఇండియన్స్కి. ఓకే అండి. సో వాళ్ళు ఎంతమంది లేరు మేడం, ఆ క్లాస్లో 5 మెంబర్స్ ఉంటారు. సో మీతో 6 ఓన్లీ ఒక్క క్లాస్కే, అది దేనికంటే ఒక్క SQL క్లాస్కే. సో అది సో ఇప్పుడు ఏంటంటే లెటర్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే లెటర్ అనేది ఒక వేరియబుల్ ప్లెయిన్ టెక్స్ట్. ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇందులో దేనికంటే ఇప్పుడు ఉన్న లెటర్స్ని మనం దానికి అసైన్ చేసాం. అంటే ప్రతి లెటర్ ఏంటవుతుందంటే ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న వాటికి మనం ఏదైతే అసైన్ చేసామో దానికి వెళ్తుంది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం ఒకసారి. ఇక్కడ పొజిషన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ అనే వేరియబుల్లో డాట్ ఇండెక్స్ ఆఫ్ లెటర్ అంటే ఫస్ట్ లెటరు అనే ఒక ఫర్ లూప్లో ఫర్ లెటర్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ అని తీసుకున్నాను. సో మీరు ఇక్కడికి వచ్చి గమనించినట్టుగా అయితే ఫ్రూట్స్ ఇండెక్స్ అని ఇచ్చాం. సో అది ఇండెక్స్ మెథడ్. ఓకే. సో ఫ్రూట్స్ ఇండెక్స్ అంటే ఇక్కడ అది వచ్చింది. సో ఇక్కడ ఇండెక్స్ మెథడ్లోని మనకి ఫస్ట్ అక్కరెన్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో అది ఏమైనా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ 2 సార్లు వచ్చినా సరే ఫస్ట్ అక్కరెన్స్ అనే దాన్ని ఏమంటారు రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ఫాబెట్ డాట్ ఇండెక్స్ మెథడ్, ఈ ఆల్ఫాబెట్లోని వచ్చే ఇండెక్స్ని మనం ఈ పొజిషన్లో స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ ఈ లైన్ అర్థమైంది కదా మేడం, ఫర్ లెటర్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది. కానీ ఇక్కడ ఒక డౌట్ ఉందండి. ఇక్కడ లెటర్ అనేది మనం డిస్క్రైబ్ చేయలేదు కదండి ఎక్కడ కానీ. సో డిస్క్రైబ్ చేయలేదు మేడం, ఇక్కడ కూడా అంతే కదా మేడం. సో ఇక్కడ మీరు రేంజ్ ఫంక్షన్లో అదే అక్కడ వేరియబుల్ మేడం.
ఆ లెటర్ అనేది అక్కడ వేరియబుల్ అందులో స్టోర్ అవుతాయి. సో ఇక్కడ ఎన్ అనేది కూడా మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు కదా మేడం. సో అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక్కొక్కటి మనం అసైన్ చేసుకుంటున్నాం. ఎన్ ఒకసారి 3, ఎన్ ఒకసారి 20, ఎన్ ఒకసారి 2 అని. ఓకే. సో ఇలాగా ఇక్కడ ఈ రేంజ్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ గుర్తుంటే ఫస్ట్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 + 2 5 20 అలా 5 7 అలా 2 2 యాడ్ చేసుకుంటుంది. దీనికన్నా ముందు ఆగిపోవాలి లూప్ అనేది. యా అండి. సో ఇక్కడ సో అయితే ఇక్కడ ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనే పారామీటర్, ఈ ప్లెయిన్ టెక్స్ట్లోనే ఒక పారామీటర్ తీసుకున్నాం. అంటే ఈ పారామీటర్కి మనం ఈ పారామీటర్లో ఈ వాల్యూస్ ఉంటాయని, ఈ పారామీటర్స్లో ఈ వాల్యూస్ అంటే వచ్చే ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామంటే లెటర్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ అనేసి. సో ఆ లెటర్ని ప్లెయిన్ టెక్స్ట్లో అనేసి ఇప్పుడు ఆల్ఫాబెట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే న్యూ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు షిఫ్ట్, న్యూ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ ప్లస్ షిఫ్ట్ అమౌంట్ అని. సో ఇక్కడ మనం చూసినట్టుగా అయితే న్యూ పొజిషన్ అంటే పొజిషన్ని చేంజ్ చేస్తున్నాం కదండి. ఇక్కడ వచ్చిన పొజిషన్ ఏదైతే ఉందో అది ప్లస్ షిఫ్ట్ అమౌంట్ అని. ఇప్పుడు లెటరు కే వచ్చింది అనుకోండి మేడం, సో అది ఒక పొజిషన్ వేరియబుల్లో చేసాం. ఇప్పుడు షిఫ్ట్ అమౌంట్ 3 వచ్చింది అనుకో, ఆ పొజిషన్ ప్లస్ 3 అంటే ఇప్పుడు 3 ప్లస్ ఈ పొజిషన్ 4 వచ్చింది అనుకో, 3 + 4 అనేది 7 అనేది ముందుకెళ్తుంది. సో నేను మీకు చూపిస్తాను మేడం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇది న్యూ పొజిషన్ అవసరం నేను సో చేసిన తర్వాత అలాగే ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో న్యూ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ ఆఫ్ న్యూ పొజిషన్. న్యూ లెటర్ అనే వేరియబుల్లోని ఆల్ఫాబెట్, ఎందుకంటే షిఫ్ట్ అయిన తర్వాత ఆ లెటర్ కావాలి కదా మేడం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏ నుంచి 3కి షిఫ్ట్ అయ్యాం, ఇక్కడ నుంచి 1 2 3 అంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం అంటే. సో ఇక్కడ న్యూ పొజిషన్ ఏంటవుతుంది అంటే పొజిషన్ ప్లస్ షిఫ్ట్ నెంబర్. సో పొజిషన్ ప్లస్ షిఫ్ట్ నెంబర్ అని. సో నేను మీకు అది రాసి చూపిస్తాను మేడం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటాం అన్నిని. ఈ ఎంటీ స్ట్రింగ్స్లోని వచ్చినవన్నీ ఎంటీ స్ట్రింగ్స్లో పెడతాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సీసర్స్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సీసర్ టెక్స్ట్ ప్లస్ న్యూ లెటర్ అని. ఇక్కడ ఇది ప్రింట్ చేసాం అనుకోండి మేడం. సో ప్రింట్ చేసేటప్పుడు మనం ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఇప్పుడు ఆ మెథడ్ని కాల్ చేయాలంటే మెథడ్ నేమ్ ఏంటి, ఎన్క్రిప్ట్, ఎన్క్రిప్ట్లో మనకి పారామీటర్స్కి ఒక వాల్యూస్ పాస్ చేసాం. ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు షిఫ్ట్ అని, ఈ షిఫ్టే మనం ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం. అంటే ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఈ షిఫ్ట్ అని మనం ఏదైతే టైప్ చేస్తానో టైప్ యువర్ మెసేజ్ అని ఇక్కడ మెసేజ్ టైప్ చేస్తే అది షిఫ్ట్ అమౌంట్ అంటే ఇక్కడ షిఫ్ట్. సో ఇది ఇంట్ ఎందుకంటే షిఫ్ట్ నెంబర్స్ కాబట్టి షిఫ్ట్ చేయడానికి ఇది యూజ్ చేసాం. సో నేను మీకు ఈ కోడ్ అంతా మళ్ళీ నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, పైథాన్ 3. సో మీరు చేసేటప్పుడు గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు మేడం? క్రియేట్ చేశాను, అది చెప్తే కదండి. అందులో నాకు పోస్ట్ చేసేటప్పుడు ఏదో డౌన్లోడ్ చేసుకోమని అంటే మీ వీడియో పెడతా అన్నారు ఇంకొకటి. ఓకే మేడం సరే మేడం. సో ఒకసారి అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అంటే ఇది గిట్హబ్ అనేది సో మన కోర్సులో లేకపోయినా గిట్హబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది మేడం. ఎందుకంటే మీరు మీ కోడ్ అంతా దాంట్లో స్టోర్ చేసుకుంటే మీరు రిక్రూటర్స్కి మీరు ఇది చేశారని చూపించవచ్చు కదా మేడం. అవునండి. సో అదే అంటే నేను ఫస్ట్ కోడ్ ఇంకా స్టార్టింగ్ లోనే అండి, అంటే కోడ్ దాన్ని క్లీన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో మీరు రాశారు కదండి అప్పుడు. అవును మేడం. సో అది నాకు రావట్లేదు, ఏదో డౌన్లోడ్ చేసుకోమంటే డౌన్లోడ్ చేసుకున్నా మళ్ళీ ఇంకా ఏవో మొత్తం అన్ని డౌన్లోడ్ ఆప్షన్స్ వస్తున్నాయి, ఇవన్నీ డౌన్లోడ్ చేయాలా అని. ఓకే మేడం, అయితే నేను ఒక వీడియో పెడతాను మేడం, నాకు ఈరోజు గుర్తు చేస్తారు కాబట్టి. సో దాన్ని బట్టి ఒకవేళ అది కూడా అవ్వకపోతే అప్పుడు మీకు చూపిస్తాను మేడం. సో
టైప్ ఎన్కోడ్ అనేసి ఇప్పుడు టైప్ ఎన్కోడ్ అని టైప్ చేశాను అనుకో, ఎన్సిఓడి ఎన్కోడ్ అని. ఇప్పుడు ఎన్కోడ్ అని టైప్ చేశాను. సో ద ఎన్కోడ్ టెక్స్ట్ ఈజ్ సీపర్ టెక్స్ట్. సో ఇప్పుడు టైప్ ఎన్కోడ్ అని వచ్చిన తర్వాత టైప్ ఎన్కోడ్ ఆర్ టు ఎన్క్రిప్ట్, టైప్ డీకోడ్ టు డిక్రిప్ట్. ఇప్పుడు ఎన్కోడ్ అనేది వచ్చినప్పటికీ నేను ఒక మెసేజ్ టైప్ చేశాను, HELLO హలో అని వస్తే షిఫ్ట్, ఇప్పుడు నేను షిఫ్ట్ 5 ఇచ్చాను మేడం. 5 ఇస్తే ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి ఇందాక ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు గమనించాలి, హెచ్ నుంచి 5 లెటర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఎం వచ్చింది కదా మేడం ఫస్ట్. ఓకే, ఇక్కడ ఈ నుంచి 5 లెటర్స్, ఇక్కడ ఈ ఉంది. 1 2 3 4 5 జే వచ్చింది. సో అలాగే ఇప్పుడు HEL నుంచి 1 2 3 4 5 క్యూ వచ్చింది. ఎల్ 2 టైప్స్ ఉంది కాబట్టి క్యూ వచ్చింది. నెక్స్ట్ ఓ 1 2 3 4 5 టీ వచ్చింది. మేక్ సెన్స్ మేడం? ఇప్పుడు ఇది మనం ఎగ్జాంపుల్లో తీసుకున్నది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేశాను ప్రోగ్రాము. రన్ చేసినప్పుడు టైప్ ఎన్కోడ్ ఆర్ ఎన్క్రిప్ట్, ఎన్కోడ్ టు ఎన్క్రిప్ట్, టైప్ డీకోడ్ టు డీక్రిప్ట్ అని. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు నేను ఎన్కోడ్ అని టైప్ చేశాను అనుకోండి. టైప్ చేసిన తర్వాత టైప్ యువర్ మెసేజ్ అని వచ్చింది. ఇప్పుడు నేను లెట్స్ జూలు అని టైప్ చేశాను అనుకోండి మేడం. అప్పుడు ఏంటవుతుంది, టైప్ షిఫ్ట్ నెంబరు, ఇప్పుడు నేను టైప్ షిఫ్ట్ నెంబర్ కూడా 5 ఇచ్చాను. ఇస్తే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, చూసారు కదా మేడం? ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనకున్న లెటర్స్ జీ వరకే ఉంది. మరి నేను జూలు ఇస్తే జూలు నుంచి 5 తర్వాత 5కి అవతల వైపు వెళ్ళాలి కదా. అవును, నెక్స్ట్ అప్పుడు వెళ్ళలేదు. సో అప్పుడు వెళ్ళకపోతే మనం ఏం చేయాలంటే, సో మన పొజిషన్లోని 5 ఇవ్వడం వల్ల ఏంటయిందంటే ఉన్న లెటర్స్ ఇవే ఉన్నాయి, ABCDEFG. మరి ఇక్కడ తర్వాత రావాలంటే ఇంకేంటి లేవు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి ఇక్కడ ఎర్రర్ ఏమైనా వచ్చింది, ఫైల్ లైన్ 32 ఏమైనా వచ్చింది. కానీ బట్ మనకు లెటర్ తెలుసు, న్యూ లెటర్ న్యూ పొజిషన్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేసి. ఇది మెయిన్ ఎర్రర్. ఇండెక్స్ ఎర్రర్ అంటే ఇది అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నాం. ఇప్పుడు జీ తర్వాత 5 లెటర్స్ షిఫ్ట్ అవ్వాలంటే ఏంటి, మనకు ఆల్ఫాబెట్స్లో ఉన్నవి ఇవే కదా. సో అప్పుడు మనం ఏం చేయాలనేసి, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఉన్న లెటర్స్ని డూప్లికేట్ చేసేస్తాను. అంటే సారీ 2 టైమ్స్ ప్రింట్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ నేను ఈ సెకండ్ పార్ట్లో ఇది, సో ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఇందాక మీకు గుర్తుంది కదా మేడం, ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందని. ఆ ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇందులో లెటర్స్ ఇప్పుడు జీ తర్వాత 5 వచ్చింది అనుకోండి, ఇక్కడికి ఇది వచ్చినా సరే 2 ఉన్నా సరే మళ్ళీ ఇది ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇండెక్స్ మెథడ్లో ఇప్పుడు బనానాస్ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏ పొజిషన్లో ఉందో అదే రిటర్న్ చేస్తుంది 1 అని, సెకండ్ తీసుకోదు. ఇప్పుడు నేను జీ ఇస్తే మళ్ళీ జీ నుంచి ఇక్కడ ఈ జీ రాదు ఇంకా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తాం. ఒకవేళ ఈ జీ ఇప్పుడు మనం ఇచ్చిన జీ ఇది అనుకోండి, అంటే ఇచ్చిన జీకి అంటే రిటర్న్ అయిపోయి ఈ జీ నుంచి మళ్ళీ కౌంట్ చేస్తుందని. మీకు అర్థమైంది మేడం? అర్థమైందండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇండెక్స్ పొజిషన్ దాన్ని ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టైప్ ఎన్కోడ్ టు ఎన్క్రిప్ట్. ఇప్పుడు నేను ENCODE ఎన్కోడ్ అని టైప్ చేశాను. మన మెసేజ్ జూలు, GZULU జూలు, షిఫ్ట్ నెంబర్. సో ఇందాక మనం 5తో షిఫ్ట్ చేసాం. ఇక్కడ ద ఎన్కోడ్ టెక్స్ట్ ఈజ్, ఇప్పుడు చూసినట్టుగా అయితే EZQZ అని వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ జెడ్ నుంచి 5 అంటే 1 2 3 4 5 అనేది ఈ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, యూ. మళ్ళీ యూ నుంచి అంటే యూ తర్వాత 1 2 3 4 5, సో జెడ్ వచ్చింది. తర్వాత జూలు, ఎల్ తర్వాత 1 2 3 4 5 క్యూ వచ్చింది. మళ్ళీ యూ తర్వాత 1 2 3 4 5, అంతే మేడం.
సో ఇప్పుడు నేను ఈ కోడ్ అనేది మనం ఎలా చేసాం అనేది ఇది పార్ట్ 1లో ఎన్కోడ్ గురించి చేసాం. సో పార్ట్ 2లోని డీకోడ్ గురించి చేస్తాం. సో అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూసింది ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి మనం కోడ్ లైన్ బై లైన్ వెళ్ళేటప్పుడు వాట్ ఈజ్ ఆల్ఫాబెట్ అనేసి, వాట్ డస్ ఆల్ఫాబెట్, ఇక్కడ ఆల్ఫాబెట్ అంటే ఇది ఏమనేది ఫస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఆల్ఫాబెట్. ఇట్స్ క్రియేట్ ఏ లిస్ట్. లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది, అవును కదా మేడం? ఆల్ఫాబెట్ ఈజ్ ఎ లిస్ట్. This creates a list called alphabet that contains letters from A to Z twice. ఏ నుంచి జెడ్ వరకు 2 సార్లు ఉంటాయి. సో వై ట్వైస్ అని అడిగాం అనుకోండి మేడం. సో ఎందుకంటే మనకి 2 సార్లు ఉండడం, దిస్ హెల్ప్స్ అస్ టు హ్యాండిల్ షిఫ్ట్ దట్ గో పాస్ట్ జీ బ్యాక్ టు జీ. అదే జీని ఇక్కడ జీ అంటాం, మన దగ్గర ఇండియాలో జెడ్ అంటాం, జెడ్ బ్యాక్ టు ఏ అనేసి. అంటే 2 సార్లు ఉండడం వల్ల ఏంటంటే ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏ జీ జెడ్ తర్వాత మళ్ళీ ఏ ఉంది కదా మేడం, అందుకని ఇక్కడ డైరెక్షను టెక్స్ట్ షిఫ్ట్. డైరెక్షన్ ఏం చేస్తుంది, ఆస్క్స్ ఫర్ ద యూజర్ ఇఫ్ దే వాంట్ టు ఎన్కోడ్ అంటే హైడ్ ఇన్ టెక్స్ట్, హైడ్ మెసేజ్ ఆర్ డీకోడ్ రివీల్ ఏ మెసేజ్. సో పార్ట్ 1లో మనం ఎన్కోడ్ చేసాం. సో అది టెక్స్ట్ ఏం చేస్తుందంటే ఆస్క్ ద యూజర్ టు టైప్ ఏ మెసేజ్ దే వాంట్ టు ఎన్కోడ్ ఆర్ డీకోడ్. సో అప్పుడు మనం దీన్ని లోవర్ కేస్లోని చేంజ్ చేసాం. అలాగే ఇక్కడ షిఫ్ట్ ఏం చేస్తుందంటే ఆస్క్ ద యూజర్ ఫర్ ఎ నెంబర్. యూజర్కి నెంబర్ ఒకటి అడుగుతుంది. విల్ డిటర్మైన్ హౌ మెనీ పొజిషన్ ఈచ్ లెటర్ ఇన్ ద మెసేజ్ విల్ బి షిఫ్టెడ్. సో ఇప్పుడు అది ఫస్ట్ పార్ట్ ఎన్క్రిప్టెడ్. సో ఇక్కడ నేను ఈ ఫస్ట్ రన్ చేసి డీకోడ్ అని ఇచ్చాను అనుకోండి మేడం, టైప్ యువర్ మెసేజ్ అనేసి. ఇప్పుడు హాయ్ అని ఇచ్చాను అనుకోండి, 5 అని ఇచ్చాను అనుకోండి, ఎంఎన్ వచ్చింది. సో హాయ్ నుంచి ఎంఎన్ వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా మనకి డీకోడ్ అంటే రివర్స్లో వెళ్ళాలి. ఇప్పుడు హాయ్ నుంచి రివర్స్ 1 2 3 4 5 అంటే ఇది తప్పు. సో ఇందులో మనం ఓన్లీ ఫోకస్ చేసింది ఏంటంటే ఎన్కోడ్. సో డీకోడ్ చేయలేదు, అందుకే నేను పార్ట్స్ కింద డివైడ్ చేసిన. పార్ట్ 1లో మనం ఫోకస్ చేసింది ఏంటంటే ఎన్కోడ్. సో ఇప్పుడు దీన్ని డీకోడ్గా కన్వర్ట్ చేయాలి. అంటే షిఫ్ట్ అనేది అర్థమైంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందో తెలుసు కదా మేడం. ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనం చెప్పినట్టు ప్రతిసారి కాల్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మీకు ఒక స్మాల్ గేమ్ మనం చూసారా ఫర్ లూప్లోని, అలాని. అంటే దిస్ లైన్ డిఫైన్స్ ఎ ఫంక్షన్ నేమ్డ్ ఎన్క్రిప్ట్. సో అండ్ దట్ టేక్స్ 2 ఇన్పుట్స్. ఫస్ట్ వన్ ప్లెయిన్ టెక్స్ట్, అంటే దేనికంటే ద మెసేజ్ అనేసి. ద ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ మెసేజ్. షిఫ్ట్ అమౌంట్ అంటే ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టు షిఫ్ట్ అని. సో ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టు షిఫ్ట్ అని. సో ఇక్కడ క్రియేటింగ్ ఇది. సో ఇక్కడ ఇది ఎంప్టీ టెక్స్ట్ ఏంటంటే ఇది ఎంప్టీ స్ట్రింగ్ కాల్డ్ సీపర్ టెక్స్ట్ విల్ యాడ్ ఈచ్ షిఫ్ట్ లెటర్ టు ది స్ట్రింగ్ అని. ప్రతి లెటర్కి ఈ స్ట్రింగ్ అనేది యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ లూప్ వచ్చిన తర్వాత ఫర్ లెటర్ ఇన్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ అంటే దిస్ లైన్, అంటే ఈ లైన్ ఏం చేస్తుందంటే దిస్ లైన్ ఆఫ్ టెక్స్ట్, మేబీ నాట్ ద టెక్స్ట్, దిస్ లైన్ ఆఫ్ లూప్ స్టార్ట్స్ లూప్ త్రూ ఈచ్ లెటర్ ఇన్ ద ప్లెయిన్ టెక్స్ట్. ఆ ప్లెయిన్ టెక్స్ట్కి మనం ఏం అసైన్ చేసామంటే టెక్స్ట్ అనే దాన్ని అసైన్ చేసాం. అంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనే దానికి ఈ పారామీటర్కి ఈ టెక్స్ట్ అనేది ఏంటి అవుతుంది అంటే వాల్యూ అవుతుంది. అప్పుడు మనం టైప్ చేసిన మెసేజ్ ఏదైతే ఉందో అది ప్లెయిన్ టెక్స్ట్లోకి వస్తుంది. మీకు అర్థమైంది మేడం? ఇంకొకసారి మేడం, ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఒక పారామీటర్. ఆ పారామీటర్కి మనం ఏం అసైన్ ఇక్కడ వాల్యూ ఏంటి ఇచ్చామంటే టెక్స్ట్. ఆ టెక్స్ట్లో మనం ఏదైతే టైప్ యువర్ మెసేజ్ అంటాం, సపోజ్ మీరు హాయ్ అని టైప్ చేశారనుకోండి, అప్పుడు ఏంటవుతుందంటే ప్రతిసారి ఫస్ట్ లెటర్ ఈక్వల్ టు హెచ్, నెక్స్ట్ లెటర్ ఈక్వల్ టు ఐ, అంతే కదా మేడం. లూప్లోనే ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన లెటర్స్ అన్నీ ఒక్కొక్కటి ప్రింట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఇక్కడికి వస్తే సో ఇక్కడ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ డాట్ ఇండెక్స్ లెటర్ అని ఉంది. అంటే
ఇక్కడ ఏం చేస్తుందంటే ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద కరెంట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్ లిస్ట్ అని, ఫైండ్ ద కరెంట్ పొజిషన్ ఇన్ ద ఆల్ఫాబెట్ లిస్ట్ అని. సో ఇక్కడ లెటర్లో ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇండెక్స్ ఆఫ్ లెటర్ మనం హెచ్ అనుకో, హెచ్ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ ఆల్ఫాబెట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ లెటర్. సో ఆ ఇండెక్స్ యొక్క లెటర్ యొక్క ఇండెక్స్ హెచ్ అనుకోండి, సపోజ్ బి అనుకుందాం, అంటే ఇక్కడ వరకు వెళ్ళకుండా బి అంటే 1 2 అని తీసుకున్నాం అనుకో సపోజ్. సో అది ఇందులో యాడ్ అవుతుంది. అలాగే యాడ్ అయ్యి ప్లస్ షిఫ్ట్ అమౌంట్ అనేసి రెండు కలిపి షిఫ్ట్ అవుతాయి. ఆ పొజిషన్తో షిఫ్ట్ అవ్వాలి కదా మేడం. ఇప్పుడు 3 అన్నాం అనుకోండి, ఏ నుంచి 3 అంటే ఏతో కలిపి చేస్తే 1 2 3 ఇక్కడికి వచ్చేస్తాను కాదు, కానీ మనం ఏం చేస్తానంటే పొజిషన్ ప్లస్ షిఫ్ట్ అమౌంట్. ఏ పొజిషన్ షిఫ్ట్ అవుతుంది, ఏ నుంచి పొజిషన్ 1 2 3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి. అలాగే ప్రతిసారి ఏం చేస్తుందంటే న్యూ లెటర్ అనే ఒక వేరియబుల్, ఇక్కడ మనం న్యూ పొజిషన్ చేసాం, అప్పుడు న్యూ లెటర్ అనే ఒక వేరియబుల్లోని ఆల్ఫాబెట్ ఈక్వల్ టు న్యూ పొజిషన్, ఆ వచ్చిన న్యూ పొజిషన్ ఏదైతే ఉందో అది అంటే ఇక్కడ. సో ఫస్ట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ డాట్ ఇండెక్స్ లెటర్ ఇండెక్స్ ఫైండ్స్ ద పొజిషన్ ఆఫ్ ద కరెంట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్ లిస్ట్ అని. సో ఇదేం చేస్తుందంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద కరెంట్ లెటర్ అంటే మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ టెక్స్ట్లని ఇచ్చామో అప్పుడు ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనే దానికి టెక్స్ట్ అనేది వాల్యూ ఇచ్చాం కాబట్టి మనం ఏదైతే చేస్తామో అందులో ఉన్న లెటర్ని తీసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే ఫైండ్స్ ద పొజిషన్ ఆఫ్ ద కరెంట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్. మనం ఆ పొజిషన్ ఉన్న లెటర్ని తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ న్యూ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ ప్లస్ షిఫ్ట్ అమౌంట్ నెంబర్, అంటే యాడ్స్ ద షిఫ్ట్ అమౌంట్ టు ద పొజిషన్, ఫైండ్ ద న్యూ పొజిషన్ అని. ఈ న్యూ పొజిషన్ అనే వేరియబుల్లోని ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనే దాన్ని స్టోర్ చేసాం. అప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకొని న్యూ లెటర్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్లో న్యూ పొజిషన్ ఇచ్చాం. సో ఇప్పుడు న్యూ పొజిషన్ 5 ఉందనుకోండి, అప్పుడు న్యూ లెటర్ ఏటవుతుంది, ఇందాక సపోజ్ 1 2 3 4 5కి వెళ్ళాం కాబట్టి న్యూ లెటర్ మీకు అర్థమైంది కదా మేడం. ఇక్కడ 5కి వచ్చింది కాబట్టి మనం 5కి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఉన్న మెసేజ్ జూలులోని 5 ఇస్తే న్యూ పొజిషన్ 5 ఈ అవుతుంది. అప్పుడు షిప్పర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు షిప్పర్ టెక్స్ట్ ప్లస్ న్యూ లెటర్. అంటే షిప్పర్ టెక్స్ట్ ఇనిషియల్గా మనం ఏమి ఇచ్చాం, స్ట్రింగ్ ఇచ్చాం, అంటే ఎంటీ స్ట్రింగ్, ఇందులో ఏది లేదు, అంటే ఎంటీ స్ట్రింగ్ ప్లస్ న్యూ లెటర్ వచ్చింది. అప్పుడు అలా అన్నీ కలిపి లాస్ట్లోకి వచ్చినవన్నీ కలిపి ఎన్ని లెటర్స్ అయితే అన్నీ ఇందులో ఉంటాయి, మనం ఎఫ్ స్ట్రింగ్లో ఇది ప్రింట్ చేసేస్తాం. అది అప్పుడు మెథడ్ కాల్ చేసినప్పుడు ఇలా అవుతుంది. సో ఇప్పుడు ఆ మెథడ్ కాల్ చేసినప్పుడు అది వస్తుంది. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మీకు ఇప్పుడు ఏంటంటే మేడం ఒకటి ఇక్కడ వాట్ ఈజ్ అవర్ ఫంక్షన్ అడిగారు అనుకోండి మేడం ఇన్ దిస్ ఇందులో. సో మిడ్ టర్మ్ ఎగ్జామ్ మీకు చెప్పాను మేడం ఎప్పుడు ఉంటుందని చెప్పలేదా? నెక్స్ట్ వీక్ అలా పెడతా అన్నా. నెక్స్ట్ సాటర్డే ఉంటుంది మేడం. సో నేను మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కావాల్సిన ఇచ్చేస్తాను మేడం, ఏం చేయాలి ఎలా చదవాలని. సో మిడ్ టర్మ్ ఎగ్జాము ఎక్కువే ఉండదు. సో కొన్ని ఉంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను మేడం, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే చాలు. తర్వాత కోడ్ చూపిస్తాను ఇలాగా. అప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ కర్సర్ పెట్టాను అనుకోండి, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది. సో అలా సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏటవుతుందంటే మీకు కోడ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఎన్కోడ్ అని టైప్ చేసినప్పుడు ఒక హలో అని ఇక్కడ ఎన్కోడ్ దగ్గర నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, సో ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ మేడం, ఇది అర్థమైతే కేస్ టు ఈజీగా అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఎన్కోడ్ అని టైప్ చేశాను, ఎన్కోడ్ అని టైప్ చేసి నేను హలో అని ఇచ్చాను, HELLO హలో, షిఫ్ట్ ద నెంబర్ 5 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ ద 5 అంటే MJQQT వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైండ్ ద హెచ్ ఆల్ఫాబెట్ పొజిషన్ 7 అనేసి. ఇక్కడ ఫైండ్ ద ఫస్ట్ ఏం చేసామంటే, సో పొజిషన్లో మనం ఎలాగ ఆల్ఫాబెట్ ఇండెక్స్ లెటర్ అన్నప్పటికీ ఇక్కడ సో హెచ్ తీసుకుంటుంది కదా, ఇనిషియల్ గా మనం ఏవైతే ఇచ్చామో ఆ స్ట్రింగ్ ఆ లెటర్ యొక్క పొజిషన్ తీసుకుంటుంది అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ హెచ్ అనేది 1 2 3 4 5 6 7 సారీ 8
8 అనేది మనం ఇండెక్స్ పొజిషన్లోని 0 నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి ఇది 7 అయిపోద్ది. ఇక్కడ 7 ప్లస్ అండ్ షిఫ్ట్ బై 5 అన్నాం. షిఫ్ట్ బై 5 అంటే ఇక్కడ సో ఇక్కడ షిఫ్ట్ అమౌంట్ అండ్ పొజిషన్ ఇక్కడ మీకు అర్థమైంది కదా మేడం. పొజిషన్ అనే లెటర్లో ఈ లూప్ 11th లైన్ అర్థమైనట్టుగా కదా మేడం, మీకు డౌట్ ఏం లేదు కదా. 12thలో కూడా మీకు ఏం లేదు కదా మేడం. పొజిషన్ అంటే లెట్స్ ఆల్ఫాబెట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ లెటర్. ఇక్కడ ఆ లెటర్ తీసుకుంటుంది ఆ పొజిషన్. ఇప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు పొజిషన్ లెట్స్ ఏ హెచ్ అనుకుందాం. ఫస్ట్ హెచ్ అంటే ఇది కదా మేడం. మీరు కౌంట్ చేసేయండి. ఏ నుంచి ఏ అనేది 0, బి అనేది 1, సి అనేది 7 వచ్చింది. ఇక్కడ 7 వచ్చిన తర్వాత ఏం చేస్తాం, హెచ్ ఇన్ ద ఇక్కడ మనం హెచ్ ఇన్ ద ఆల్ఫాబెట్ పొజిషన్ 7 అంటే ఈ పొజిషన్ ఇక్కడ ఏమైంది 7 ప్లస్ షిఫ్ట్ అమౌంట్ ఎంత 5, షిఫ్ట్ బై 5 అంటే టోటల్ పొజిషన్ అంటే షిఫ్ట్ బై 5 అంటే 1 2 3 4 5 12 వచ్చింది. అంటే పొజిషన్ 12 అనేసి. సో ఇక్కడ ఈ పొజిషన్ షిఫ్ట్ అంటే పొజిషన్ ప్లస్ షిఫ్ట్ అమౌంట్ ఈ రెండును పొజిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ 7లో ఉంది, ప్లస్ షిఫ్ట్ అమౌంట్ 1 2 3 4 5 అంటే ఇదేనా. సో 1 ఓకే ఇది కదా మనకి 1 2 3 4 5 ఓకే ఎం. ఈ రెండు కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటవుతుందంటే హెచ్ ఇన్ ద ఆల్ఫాబెట్ పొజిషన్ 7 అండ్ ద షిఫ్ట్ బై 5 టు గెట్ ఎం అంటే పొజిషన్ 12. సో ఇక్కడ ఇది అర్థమైంది కదా మేడం. నెక్స్ట్ అలాగే ఫైండ్ ఈ పొజిషన్ ఈ ఎక్కడ ఉంటుందంటే 4లో ఉంది. షిఫ్ట్ టు జే అంటే పొజిషన్ 9. ఇక్కడ పొజిషన్ చూసుకోవాలి మేడం, పొజిషన్ 9. అలాగే ఇక్కడ హెచ్ఈఎల్ అనేది 1 2 3 4 5 6 7 8 9 10 11లో ఉంది. 11 పొజిషన్ 11 అండ్ షిఫ్ట్ టు క్యూ కాబట్టి అప్పుడు క్యూ అవుతుంది. ఎందుకంటే ఆ 5తో షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఆ పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే 16లో ఉంటుంది. సో 11 ప్లస్ 5 అలాగే ఎల్ అండ్ షిఫ్ట్ టు క్యూ అగైన్. ఇక్కడ ఓ పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే 1 2 3 4 11 12 13 14లో ఉంటుంది. సో ఇక్కడ ఓ పొజిషన్ 14, షిఫ్ట్ టు క్యూ అంటే పొజిషన్ 19. సో హలో బిగ్ సమ్స్ ఏడవుతుందంటే ఫైనల్గా ఎంజే క్యూక్యూటీ. మేక్ సెన్స్ రైట్ మేడం. సో మీకు ఏ డౌట్ లేదు కదా మేడం ఈ ప్రోగ్రాంలో. ఓకే ఓకే గ్రేట్ మేడం. సో ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు సో అందరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు మేడం. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం ఏంటి హలో అనుకుందాం. ఓకే సో ఇప్పుడు మీకు చూడండి మేడం, షిఫ్ట్ 5 డైరెక్షన్ ఎన్కోడ్ హలో టెక్స్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడికి వెంటనే వస్తాం మనం కాల్ చేసాం ఫంక్షన్ని ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ కాలింగ్ అంటే ఫంక్షన్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఇందులో ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుందని ఇక్కడ. సో ఆ టెక్స్ట్ ప్రింట్ చేసింది అంటే ఇందులో ఉన్నవి కోడ్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడ తీసేసి బ్రేక్ పాయింట్ ఇక్కడ ఇస్తే స్టార్ట్ డీబగ్గింగ్ ఎన్సిఓ సో షిఫ్ట్ నెంబర్ 5 ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఫర్ లెటర్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ నెంబర్ 5 ఇక్కడే ఎంటీ స్ట్రింగ్. ఇక్కడ చూస్తే
వేరియబుల్ లెటర్ అని ఇచ్చింది, ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ హలో అనేసి. ఇప్పుడు మనం తీసుకున్నది హలో అనేసి. ఫస్ట్లో ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకెళ్తే ఇక్కడ ఇందులో ఇవన్నీ స్టోర్ చేసుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు లెటర్ ఈక్వల్ టు హెచ్, మీకు తెలుసు కదా మేడం లెటర్ ఈక్వల్ టు హెచ్ అనేసి. ఇక్కడ యా ఇప్పుడు న్యూ పొజిషన్లోనికి వస్తే ఆ వేరియబుల్ న్యూ పొజిషన్ అంటే ఇక్కడ ఆల్ఫాబెట్ తీసుకుంటుంది. ఇండెక్స్ ఆఫ్ హెచ్, ఆ లెటర్ హెచ్ ఏ ఇండెక్స్లో ఉంది. ఇండెక్స్ ఇక్కడ హెచ్ అనేది లెటర్ హెచ్ ప్లెయిన్ టెక్స్ట్ హలో పొజిషన్ ఎక్కడ ఉంది, 7లో ఉంది. ఇక్కడ షిఫ్ట్ అమౌంట్ 5 అని, షిఫ్ట్ అమౌంట్ 5 అంటే ఇక్కడ చూడండి పొజిషన్ 7 ప్లస్ ఇక్కడ మీరు చూస్తే 5 7 + 5 అనేది న్యూ పొజిషన్ అవుతుంది. 7 + 5 అనేది అప్పుడు ఆల్ఫాబెట్ ఆఫ్ న్యూ పొజిషన్. ఆల్ఫాబెట్లో న్యూ పొజిషన్ అంటే 12థ్లో ఏముందో అది మనకి ఇక్కడ వస్తుంది. సో అప్పుడు ఇక్కడ న్యూ పొజిషన్ ఏమవుతుంది, 12 అవుతుంది. సో 12 అవుతుంది కాబట్టి సో న్యూ పొజిషన్ 12 వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ న్యూ లెటర్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ ఆఫ్ న్యూ పొజిషన్ అని పెడితే 12 వచ్చింది. సో అది న్యూ లెటర్లో సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక లైన్ కోడ్కి వెళ్తే ఇక్కడ షీపర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ ప్లస్ న్యూ లెటర్. న్యూ లెటర్ ఇక్కడ ఏంటంటే ఎమ్, ఇక్కడ న్యూ లెటర్ అనేది ఎమ్, ఇక్కడ షీపర్ టెక్స్ట్ అంటే ఎంటీ స్ట్రింగ్, ఇక్కడ న్యూ లెటర్ అనేది ఎమ్. ఈ రెండు ఇందులో ఉంటాయి. ఎంటీలో ఇంకేం లేదు కాబట్టి ఇందులో ఎమ్ ఉంటుంది. మనం అందులో ఒక స్టోర్ చేయడానికి ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాం. సో నేను ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ లెటర్ షీపర్ టెక్స్ట్ ముందు ఆల్రెడీ మనకు ఒక లెటర్ అనేది వస్తుంది. మనం ఎప్పుడు ప్రింట్ చేయం మేడం, ప్రింటింగ్ అని ఎప్పుడు చేస్తామంటే మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్ వచ్చింది. సో ఎమ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పొజిషను ఈలోకి వెళ్ళాం. ఇక్కడ మీకు గమనిస్తుంది మేడం లెటర్ ఈలో. సో ఇప్పుడు హెచ్ఈఎల్ఎల్ ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఆ లెటర్ రావాలంటే ఇంకొక స్టెప్ ముందుకేసామంటే ఇప్పుడు పొజిషన్ 4లో ఉన్నాం. అంటే 0 1 2 3 4 అనేది ఈలో ఉంది. ఇప్పుడు ఆల్ఫాబెట్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఆ లెటర్ అనేది ఈ ఉంది. ఓకే అంటే ఈ అనేది పొజిషన్ 4లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఇక్కడ న్యూ లెటర్ అనేది ఎమ్ అని, ఇక్కడ న్యూ లెటర్ అనేది ఎమ్ ఎందుకంటే ఫస్ట్ది ఇది. ఇప్పుడు ఇంక ఇందులో స్టోర్ రావాలంటే న్యూ పొజిషన్ 9లో ఉంది. సో ఎందుకు 9లో ఉందంటే పొజిషన్ ప్లస్ షిఫ్ట్ అంటే 5 + 1 2 3 4 5. సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో సేవ్ అయ్యింది ఎమ్ ప్లస్ న్యూ లెటర్. ఇందాకలా ఫస్ట్ది ఎమ్ ఉంది, తర్వాత న్యూ లెటర్ ఇప్పుడు వచ్చింది జే వచ్చింది. ఈ రెండు కలిపి ఇందులో ఉంటాయి. మళ్ళీ నేను ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తున్నాను, మళ్ళీ పైకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వైపు చూడండి, ఈ తర్వాత ఎల్ ఉంది, అది కొంచెం ముందుకెళ్ళింది హెచ్ఎల్. అలా అన్ని వర్డ్స్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్గా వర్డ్ అనేది కరెక్ట్గా వస్తే అప్పుడు ఈ వర్డ్ అనేది ప్రింట్ అయిపోద్ది. మేక్ సెన్స్ రైట్ మేడం? ఓకే మేడం. సో ఒక్కటండి ఇక్కడ ఇప్పుడు మీరు ఇలా చూసారు కదా, అది మనం అంటే కర్సర్ బ్రేక్ పాయింట్ పెట్టి అలా ఎలా చూడొచ్చండి, ఇంకొకసారి చెప్పరా అది? దీన్ని డీబగ్గింగ్ అంటాం మేడం. ఏం లేదు మేడం, మీరు కర్సర్ పెట్టిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు మేడం. మీకు ఎక్కడైనా లైన్ ఆఫ్ కోడ్ అర్థమైపోయింది అనుకో, ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా లైన్ కర్సర్ పెట్టి ఇక్కడ రన్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ డీబగ్గింగ్ ఉంది కదా మేడం, దాని మీద క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేసిస్తే అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ నేను స్టాప్ చేసేస్తాను ఫస్ట్ది. సో ఇక్కడ ఇందాక చూసినట్టుగా ఇప్పుడు రన్ స్టార్ట్ రీబగ్గింగ్ ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎన్కోడ్ అని టైప్ చేయండి, ENCODE ఎన్కోడ్ అని టైప్ చేసిన తర్వాత టైప్ యువర్ టెక్స్ట్. సో అలా కాకుండా నాకు సో ఇక్కడ వచ్చిన తర్వాత కరెంట్ ఫైల్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్, డూ యూ వాంట్ టు స్టార్ట్ అనదర్ ఇన్స్టెన్స్ అని. సో సో ఇక్కడికి వచ్చిన తర్వాత ENCODE ఎన్కోడ్ అని HELLO హలో అని షిఫ్ట్ 5 అని ఇస్తే ఇక్కడ మనం ఇచ్చేసాం. ఇప్పుడు టైప్ షిఫ్ట్ ఇక్కడ నుంచి మీకు తెలుసు కదా మేడం ఒక్కొక్కటి ఎలా వెళ్తుంది. సో చేస్తే అది అవుతుంది మేడం. సో ఇప్పుడు పార్ట్ టూలో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో
ఇప్పుడు నేను పార్ట్ 2 కోడ్ పార్ట్ 1 అది ఒకటే, ఎందుకంటే పార్ట్ 1 కంప్లీట్ చేస్తే మనం పార్ట్ 2కి వచ్చాం. సో ఇప్పుడు నేను ఈ కోడ్ ఒకసారి మీకోసం ఇది స్టాప్ చేసేస్తాను డీబగ్గింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మీకు రన్ చేసి హైట్ ఆఫ్ వాల్. ఓకే, సో నేను యాక్చువల్గా సో రాంగ్ ఫైల్ అనేది రన్ చేశాను. సో మన ఫైల్ నేమ్ ఏంటంటే ఇక్కడ python 3 స్పేస్ CAESAR2.py టైప్ ఎన్కోడ్ అంటే టైప్ హలో, టైప్ యువర్ మెసేజ్. మీరు ఏదైనా టైప్ చేయొచ్చు మేడం. టైప్ షిఫ్ట్ 5 నెంబర్ అంటే MGQQ, ఎందుకంటే నేను ఆల్రెడీ టెస్టింగ్ చేశాను కాబట్టి ఈ వర్డ్ అంటే ఇక్కడ మనం కరెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. క్రియేట్ ఏ డిఫరెంట్ ఫంక్షన్ కాల్డ్ డీక్రిప్ట్. ఇక్కడ ఎన్క్రిప్ట్ ఒకటే చేసాం. డీక్రిప్ట్ దట్ టేక్స్ ద టెక్స్ట్ అండ్ షిఫ్ట్ యాజ్ ఇన్పుట్స్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ తర్వాత షిఫ్ట్ ఇన్పుట్స్. ఇక్కడ టెక్స్ట్ షిఫ్ట్ అనేది ఇన్పుట్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో మనం ఏం చేయాలంటే ఇన్సైడ్ ద decrypt function shift each letter of the text backwards in the alphabet by the shift amount and print the decrypted text. Example ciphertext is equal to ఇది మనం టైప్ చేస్తే ఏం రావాలంటే మనకి యాక్చువల్ కోడ్ అనేది రావాలి. సో ఇప్పుడు పార్ట్ 1లోకి వచ్చిన తర్వాత ఫంక్షన్ తీసుకుంటాను. ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఇస్తాను. ఇక్కడ ఆ ఫంక్షన్ను DEF డిఫైన్ డిక్రిప్ట్ DEC ఏమని ఇచ్చాను, DCRYPT డిక్రిప్ట్ అని. సో ఇక్కడికి ఆ ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. టేక్స్ ద టెక్స్ట్ అండ్ షిఫ్ట్ యాజ్ ఇన్పుట్స్. సో ఇక్కడ టెక్స్ట్ కాకుండా సీపర్ టెక్స్ట్ అని తీసుకోండి. సో ఎందుకంటే టెక్స్ట్ని మనం పారామీటర్ కింద పాస్ చేస్తాను కాబట్టి దీన్ని నేను సీపర్ టెక్స్ట్ షిఫ్ట్ అమౌంట్ అని. సో ఇప్పుడు ఇక్కడ సో సేమ్ థింగ్ ఫర్ లెటర్ ఇన్ సీపర్ టెక్స్ట్, ఫర్ లెటర్ ఇన్ సీపర్ టెక్స్ట్. ఇక్కడ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ లెటర్. ఇక్కడ సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ న్యూ POSI న్యూ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పొజిషన్ మైనస్ షిఫ్ట్ అమౌంట్ అని. పొజిషన్ మైనస్ షిఫ్ట్ అమౌంట్ అంటే మనం బ్యాక్ వెళ్ళిపోతాం కదా మేడం. సో ఇక్కడ అయితే నేను ఇక్కడ ఏం చేయాలంటే ప్లెయిన్ టెక్స్ట్ ఎంటీ స్ట్రింగ్ తీసుకోవాలి. ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది షార్ట్ కట్ మేడం, లేదంటే మీరు ఇలాగైనా రాసుకోవచ్చు. ఈక్వల్ టు ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్లెయిన్ టెక్స్ట్ ప్లస్ ఆల్ఫాబెట్ పొజిషన్, ఇలాగైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ సో ప్లెయిన్ టెక్స్ట్ ఈక్వల్ టు ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇక్కడ మనం ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఏం చేస్తామంటే ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్లెయిన్ టెక్స్ట్ ప్లస్ ఆల్ఫాబెట్ న్యూ పొజిషన్ అని, లేదంటే షార్ట్ కట్లో కూడా రాసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ సీపర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ లో రాయాలి కదండి డీక్రిప్ట్ అంటే ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఆ టెక్స్ట్ డిఫరెంట్ వేరియబుల్స్ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే ప్రింట్ స్టేట్మెంట్ ఎఫ్ స్ట్రింగ్లో ఇక్కడ మనం ఏంటంటే ద డీకోడెడ్ టెక్స్ట్ ఈజ్ ఇక్కడ డీకోడెడ్ టెక్స్ట్ ఏంటంటే ఈజ్ ప్లెయిన్ టెక్స్ట్ అని. ఇక్కడ సో డీకోడెడ్ టెక్స్ట్ అనేది ఇది ప్లెయిన్ టెక్స్ట్. సో ఇక్కడికి వస్తేప్పుడు ఇక్కడ కండిషన్ ఇన్సైడ్ ద డీక్రిప్ట్ ఫంక్షన్ షిఫ్ట్ ఈచ్ లెటర్
of the text backwards in the alphabet by the shift amount and print the decrypted text. Example, సూపర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అయితే దానికి ఆపోజిట్లో రావాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే దీనికి ఒక ఇఫ్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటున్నా. ఇఫ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్కోడ్, సో ఎన్క్రిప్ట్ ఫంక్షన్లో ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్, షిఫ్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు షిఫ్ట్. సో ఎల్ షిఫ్ట్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు డీకోడ్, డీక్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్స్. ఎన్కోడ్ అయితే ఇక్కడ మనం ఒక కండిషన్ ఏమి ఇచ్చామంటే సింపుల్గా, సో ఎప్పుడు ఏది అయితే తెలియదు కదా కాబట్టి మనం ఇఫ్ డైరెక్షన్ మనం ఇచ్చిన డైరెక్షన్ ఎన్కోడ్ అని ఇచ్చామనుకోండి, ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అంటే ఇది ఫస్ట్ రాయాలా? లాస్ట్ రాయాలండి కండిషన్? స్టార్టింగ్‌లోనే రాయాలి. స్టార్టింగ్లో రాయవసరం లేదు మేడం, ఎందుకంటే మనం ఇది ప్రోగ్రామింగ్ అనేది లైన్ బై లైన్ చదువుతుంది కదా మేడం. అంటే ఈ లైన్ తర్వాత ఇది, ఈ లైన్ తర్వాత ఇది ఫస్ట్లోనే మనం ఇస్తాం అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఈ ఫంక్షన్స్లో ఉన్నవన్నీ అయితేనే కదా అప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేయగలం. ఓకే. సో మనకి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏదైతే ఇస్తున్నామో ఇక్కడ డైరెక్షన్ ఎన్కోడ్ అయితే ఇప్పుడు డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు డైరెక్షన్ అని అడిగినప్పుడు మనం ఈ టెక్స్ట్లో ఎన్కోడ్ అని టైప్ చేస్తే అప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. మేక్ సెన్స్ రైట్ మేడం? యా అండి. ఇది కాల్ చేయబడుతుంది, ఒకవేళ ఇందులో ఉంటే ఇది కాల్ చేయబడుతుంది. సో ఒకవేళ అలా కాకుండా ఎల్స్ ఇఫ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ డీకోడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏటవుతుందంటే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చెక్ ఇఫ్ ద యూజర్ వాంటెడ్ టు ఎన్క్రిప్ట్ ఆర్ డిక్రిప్ట్ మెసేజ్ బై చెకింగ్ ద డైరెక్షన్ వేరియబుల్. సో ఇది ఇక్కడ నేను రాయకూడదు ఇక్కడ. సో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ నేను మీకు తీసుకొని వచ్చేస్తున్నాను ఇక్కడ. సో థర్డ్, సో ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేస్తాను. స్టాప్ చేసిన తర్వాత అయితే మీకు ఇందాకలా ఓకే మన టైం కూడా అయిపోతుంది. పైథాన్ 3 సీజర్ పాయింట్ 2లో ఉన్నావా? రైట్. ఓకే, ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం మేడం. మీకు ఆల్రెడీ ఎన్కోడ్ మనం చేసి చూపించాం. ఇక్కడ ఎగ్జాంపుల్ టెక్స్ట్ మనం ఏం తీసుకున్నాం? ఓకే, సేమ్ షిప్పర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకుందాం, MJQQT. ఇక్కడికి వచ్చిన తర్వాత టైప్ ద షిఫ్ట్ నెంబర్, ఇక్కడ 5 అని షిఫ్ట్ చేశాను అనుకోండి, హలో వస్తుంది. మేక్ సెన్స్ మేడం? ఇక్కడ సో ఇక్కడికి ఏమిటంటే సో మనకి ఇంకొక 1 minute మేడం. సో ఈరోజు యాక్చువల్గా ఒక క్లాస్ తీసేసాను మేడం నేను, అవ్వట్లేదని. సో ఇక్కడ సో నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ ఇస్తున్నాను మేడం. ఇచ్చిన తర్వాత రన్ స్టార్ట్ డీబగ్గింగ్ పైథాన్ డీబగ్గర్. సో టైప్ ఎన్కోడ్ టు ఎన్క్రిప్ట్ డీకోడ్ అని ఇస్తున్నాను. ఇందాక ఓడ్ ఏంటి ఇచ్చాం అబ్బా, MJQQT. ఓకే 5 ఇస్తాను. ఓకే, సో ఇక్కడ డీబగ్గింగ్లో మనకి షిప్పర్ టెక్స్ట్ మనం తీసుకున్న వర్డ్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఎంటీ, ఎందుకంటే ఎంటీ స్ట్రింగ్ ఉండాలి, షిఫ్ట్ 5 అని. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్తాను. పొజిషన్ ఏంటవుతుందంటే తెలుసు కదా మన పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ డాట్ ఇండెక్స్ లెటర్. ఇక్కడ ఎం అనేది ఏ పొజిషన్లో ఉంది ఇక్కడ ఫస్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎం ఇక్కడ ఉంది, ఎం లెటర్. అది ఏ పొజిషన్కి వచ్చింది ఎం అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ పెడితే సో పొజిషన్ ఇప్పుడు ఎం అనేది 12లో ఉంది మేడం, ఇక్కడ 12లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు న్యూ పొజిషను ఇక్కడ 12, షిఫ్ట్ అమౌంట్ నెంబరు 12 - 5. ఇప్పుడు న్యూ పొజిషన్ మీద మళ్ళీ ఒకసారి కర్సర్ పెట్టారంటే 7 చూపించింది. సో 12 - 5 7. ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఎంటీ స్ట్రింగ్ ప్లస్ ఆల్ఫాబెట్ ఆఫ్ న్యూ పొజిషన్ ఎంత ఉంది మనకి 7. ఆల్ఫాబెట్ ఆఫ్ 7 అంటే హెచ్. ఇక్కడ హెచ్ అనేది ప్రింట్ అయిపోయింది, చూసారు కదా మేడం. అంతే మేడం. సో ఇంకా నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. ఐ హోప్ మీరు చక్కగా క్లియర్గా
అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చిన కండిషన్ కూడా ఏంటంటే ఈ రెండిట్లో ఏదైతే ఇఫ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్కోడ్ అయితే ఈ ఫంక్షన్ కాల్ చేయమంటున్నాం, ఒకవేళ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ డీ కోడ్ అయితే ఇది ఫంక్షన్ కాల్ చేయమంటున్నాం. అక్కడ చాలా సింపుల్. ఏం చేసామంటే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అయ్యింది. సో ఎన్కోడ్ సూపర్ టెక్స్ట్ ఇక్కడ ఇది అయితే ఇది ఇక్కడ ఇక్కడ వేరు ఇది వేరు మేడం. తెలుసు కదా మేడం, ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ని ఇది స్కోప్ అంటే ఈ ఫంక్షన్ కోడ్ దానికి సంబంధించింది, ఈ ఫంక్షన్ కోడ్ దీనికి సంబంధించింది. ఫంక్షన్ అంటే అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మన ఫంక్షన్స్ ఒకసారి చిన్న గేమ్ చూసాం కాబట్టి అలాగే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎనీ క్వశ్చన్స్ మేడం? ఓకే మేడం, క్లియర్గా అర్థమైంది కదా మేడం పార్ట్ 1 పార్ట్ 2? ఓకే. సో ఇప్పుడు నేను క్యాన్వాస్లో పీపుల్ ఓకే, సో వీళ్ళు కూడా తీసేస్తాను. హోంవర్క్ చేయట్లేదు మేడం చాలామంది. హోంవర్క్ చేయకపోతే ఇంకా కోర్స్ చేసి వేస్ట్ కదా మేడం, వాళ్ళకి డబ్బులు కూడా వేస్ట్ కదా. ఇక్కడ మనం కోర్సు ఇదేంటి ఫోల్డరు, కానీ అందులో నాకు ఒక ప్రాబ్లం రాలేదండి. అది పర్వాలేదు మేడం, మీరు అది చెప్పారు కదా అది మనకి. సో ఆ టాపిక్స్ నేను ఇంకా డిస్కస్ చేయలేదు కదా మేడం, అది కొత్త టాపిక్ అయిపోయింది. అంటే దాంట్లో కొన్ని వర్డ్స్ యూస్ అంటే దాని ఫంక్షన్ గుర్తుకు రావట్లేదండి. అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. సో హంగ్మన్ అది కదా మనకి. సో కావాల్సింది ఏంటంటే ఓకే సిస్టర్ సూపర్ 1 2 మనకు కావాల్సిన అప్డేట్ అయిపోయాయి మేడం. సో సరే మేడం, అది మీరు ఒకసారి అది పంపించండి మేడం నాకు, ఆ క్వశ్చన్ ఏంటనేది. నేను క్వశ్చన్ పింక్ చేస్తాను. సరే మేడం, మీకు పార్ట్ 1 పార్ట్ 2లో డౌట్స్ లేకపోతే మీకు వీలైతే పార్ట్ 3 కూడా వెళ్ళి చూడండి, ఓన్గా ట్రై చేయడానికి చూడండి మేడం ఇన్స్ట్రక్షన్స్ యూస్ చేసి. సో పార్ట్ 3లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఈ పార్ట్ 4లో ఉన్నది పార్ట్ 3 ఆన్సర్. సో పార్ట్ 3లోని మనం పార్ట్ 3లో ఏముంటుంది అంటే పార్ట్ 2 వరకు ఉంటుంది. పార్ట్ 2లో ఉన్న ఆన్సర్ ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది పార్ట్ 3లో ఉంటుంది. పార్ట్ 3 మనం ఫినిష్ అవ్వలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు చేయగలిగితే చేయండి మేడం, లేకపోతే లేదు. బట్ ఇట్స్ నాట్ ఏ హార్డ్ అనేసి. సో నెక్స్ట్ క్లాస్లోని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు పార్ట్ 1 పార్ట్ 2 ఎన్కోడ్కి డీకోడ్కి క్లియర్గా అర్థమైంది కదా మేడం? ఓకే మేడం, సీ యూ మేడం, సీ యూ సూన్. సింపుల్ క్యాలిక్యులేటర్ నేను చేయలేకపోయానండి. సింపుల్ క్యాలిక్యులేటర్ చేయలేకపోయారా? ఓకే మేడం, అది పెద్దది ఏం కాదు మేడం. సరే మేడం, అది డిక్షనరీ యూస్ చేశారు బట్ నాకు అప్పుడు అర్థం కాలేదండి. అది అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేశారు, ఎక్కడ యూస్ చేయాలి అనేది నాకు ఐడియా రాలేదు అది. సో పర్వాలేదు మేడం. సో మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా అలాంటి క్వశ్చన్ మీకు రాకపోతే మీరు ఎంతవరకు కోడ్ చేస్తారో అది రన్ చేసేసి ఆ కోడ్తో సహా నాకు అప్లోడ్ చేసేసారు అనుకోండి మేడం. నేను ఇప్పుడు అప్లోడ్ అలానే చేశానండి. ఎంతవరకు వచ్చిందో నేను అక్కడ చేసేసిన తర్వాత మీరు కూడా వీలైతే వీడియో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తే బాగుంటుంది మేడం. అప్పుడే కోడ్లోని అప్పుడు మీరు సబ్మిట్ చేసినప్పుడు దాని మీద ఒక కామెంట్ ఇచ్చారనుకోండి కిందన మీకు ఏది ప్రాబ్లం అనేది, నేను ఖాళీ టైంలో చూసుకొని అప్పుడు నేను వర్క్ ప్లేస్లో ఏమైనా ఖాళీగా ఉంటే లంచ్ టైంలో ఏమైనా చూస్తే మీకు రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను మేడం. సో మ్యాక్సిమం ఈ వీక్లో ఎస్క్యూఎల్ కంబైన్డ్ క్లాస్ ఉంటుంది మేడం, మీకు చెప్తాను. అది కంబైన్డ్ క్లాస్ ఉంటుంది, అందులో మొత్తం 50 క్వీరీస్. అది నేను చాలా లెంగ్తీ క్లాసు బట్ నేను షార్ట్ చేశాను. అవి చేసేస్తాను. అవి చేస్తే ఎస్క్యూఎల్ అయిపోయినట్టుగా మేడం, ఈజీగా మీకు అర్థమైపోద్ది. ఓకే. అండ్ ఒకటి సండే క్లాస్ ఉంటుందా అండి? ఈ సండే మీ సండే మేడం? నా సండే అండి. ఉంటుంది మేడం, అంటే సాటర్డే కదా మేడం?
నేను నా టైమింగ్ అంటే ఇండియా టైమింగ్‌లో సండే అడుగుతున్నాను. అప్పుడు ఇండియా టైమింగ్స్ నాకు సండే అంటే మామూలుగా ఉంటుంది మేడం క్లాస్ ఉదయం మీకు. యాక్చువల్‌గా ఆ రోజు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది. ఆహా! అందుకని చెప్పేసి ఆ! ఓకే మేడం. అంటే మనం క్లాసులు మిస్ అయిపోయాం కదా మేడం. అవునవును. కానీ నాకీ ఇది ఉందండి. అందుకనే ఇప్పుడే చెప్తున్నా. నిన్ననే అయింది ఆహా! స్టార్ట్. సో, మనం మరి ఏం చేద్దాం మేడం? సాటర్డే అంటే మీకు ఫ్రైడే అంటే నాకు థర్స్‌డే క్లాస్ ఉంది. నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే అంటే మీకు సాటర్డే. ఫ్రైడే రోజు ఎక్స్‌ట్రా క్లాస్ ఒక 1 అవర్ ముందొస్తారా మేడం లేకపోతే? యాహ్! ఓకే అండి. వస్తానప్పుడు. ఆ! సో, అప్పుడు 1 అవర్ ముందొస్తే అప్పుడు నెక్స్ట్ క్లాసు మీకెప్పుడుంటదంటే ఈరోజు నాకు వెన్స్‌డే, రేపు లేదు, హ్మ్. ఎల్లుండి ఉంటది కాబట్టి ఎల్లుండికి మీకు టైం దొరికితే ప్రాక్టీస్ చేస్తారు. ఎల్లుండి అంటే నాకు ఫ్రైడే. అప్పుడు మీకేం చేస్తానంటే హ్మ్. ఫ్రైడే క్లాస్ తీసుకునే ముందు ఈ టైంకే కాకుండా ఒక 1 అవర్ ముందు తీసుకున్నాననుకోండి. ఒక 2 అవర్స్. సో, మండే గూడా క్లాస్ ఉంటది మేడం. యాహ్! ఓకే మీ అండి. మండే. సో, ఈ ఒక 2 రోజులు ఎందుకంటే మనం ఆ వీక్‌లోని మన గోల్ ఏదైతే ఉందో అది అయిపోతే చాలు మేడం. హ్మ్. సరే మేడం. ఓకే మేడం. అయితే మీకు సండే అవ్వదన్నారు ఇండియన్ టైం ప్రకారం. ఓకే మేడం. ఆ! సో అవునండి. ఓకే. అంటే ఒకవేళ అప్పుడు కొంచెం లేట్ అయితే అవుతదండి. అంటే ఈవినింగ్ నైట్ మీరలా తీసుకున్నా గాని అంటే మీకు మార్నింగ్ అవుతుంది నెక్స్ట్ డే. ఓకే మేడం. మీరు అప్పుడు నాకు చెప్పండి మేడం. ఎందుకంటే నేను సీక్వెల్ క్లాస్ అనేది ప్లాన్ చేశాను మేడం. దానికి నోట్స్ అవన్నీ ఆ! రెడీ చేసి ఉంచాను. సో, అది చేసేస్తే మీకు ఎస్‌క్యూఎల్ అనేది అయిపోద్దని. ఓకే. ఓకే ఒక్క మేడం. సండే ఒక్కటే కుదరదండి. ఇంకా పర్వాలేదు మిగతాదంతా మేడం. హ్మ్. పర్వాలేదు. థాంక్స్ మేడం. ఓకే. 5 నిమిషాలు ఎక్స్‌ట్రా అయిపోయింది. ఓకే మేడం. సో, యాహ్! థాంక్ యూ. నో ప్రాబ్లమ్. గుడ్ నైట్ మేడం. యాహ్! మీకు గుడ్ నైట్ అండి.